సో ఒక ప్రాఫిటబుల్ డైరీ ఫార్మ్ పెట్టాలి అంటే ఫ్రమ్ స్క్రాచ్ Yeah. ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎంత పర్సనల్ కావాలి? సో ఒకటి ఏంటంటానంటే డైరీ ఫామ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మేము చూస్తున్న మోడల్లో హ్యాండ్స్ ఆన్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటానండి. ద కపుల్ ప్యాసివ్ ఇన్కమ్ కాదు. we have to be definitely be hands on, and because you're dealing with live animals kada. Right. So if you look at it, if mere poultry industry chuste, poultry industry is done with one level of seriousness in India. It is a highly productive sort of industry in India, right? But dairy inka level lo ledu, especially the production of milk aspect lo. There we have to get first genetics andi, the animal ఏదైతే పాలు ఇస్తుందో దాని జెనెటిక్స్ రైట్ జెనెటిక్స్ ఉన్నాయా? జెనెటిక్స్ కరెక్ట్గా లేదనుకోండి, మీకు ఎంత ఫుడ్ పెట్టినా ఎంత మంచి ఫాడర్ పెట్టినా కానీ ఆ మిల్క్ అవుట్పుట్ రాదు. సో జెనెటిక్స్ కరెక్ట్గా ఉండాలి, ఫీడ్ కరెక్ట్గా ఉండాలి, రైట్ కాస్ట్లో ఫీడ్ ఇవ్వాలి మనము. సో ఈ థింగ్స్ వన్ బై వన్ సార్ట్ చేస్తే అప్పుడు ప్రాఫిటబుల్ డైరీ ఫామ్లోకి వెళ్తాండి. సో టిల్ వీఆర్ ఫిగరింగ్ అవుట్ దిస్ థింగ్స్, ఇట్ ఈస్ బెటర్ టు బీ వెరీ వెరీ హ్యాండ్స్ ఆన్, రైట్? అంటే మీరు సొంతగా చేస్తే డెఫినెట్లీ ఇట్ విల్ వర్కౌట్ అండి. మీరు సొంతగా ఉండి, బికాస్ మిల్క్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద హెల్త్ అండి. సో మిల్క్ ఈరోజు పడింది అనుకోండి, పడటానికి పాలు పడిపోవడానికి ఒక రోజు చాలు, పెరగడానికి 15 రోజులు పడుతుంది, రైట్? పాలు తగ్గిపోయినాయి అనుకోండి, మళ్ళీ బ్యాక్ నార్మల్ ప్రొడక్షన్లోకి రావడానికి ఒక 15 రోజులు పడుతుంది. సో దాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం, ఏమైనా ప్రాబ్లం వస్తుందా, పొదుగు వాపు వస్తుందా, మాస్టర్, ఇలాంటివన్నీ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే యూ హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్. సో హ్యాండ్స్ ఆన్ ఉండటము, కలిసి చేయడము యాజ్ అ ఫ్యామిలీ. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళకి. ఏమన్నా చేస్తానంటే మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు, ఓకే, అది ఈజ్ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సార్? మా చాయిస్ ఆఫ్ ఫార్మ్స్లో మేము ఏమంటున్నాం అంటే 25 to 30 lakhs is a good investment. We want, at that level, we want to show profitability. So 30 lakhs front end investment, మళ్ళీ రన్నింగ్ క్యాపిటల్ ఎంత ఉంచుకోవాలి? మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మేము జనరల్గా చేసేది ఏంటంటే ఫస్ట్ యానిమల్స్ మీద పెడదాం, గడ్డి మీద పెడదాం, గడ్డి గ్రోయింగ్ మీద. సో ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్ డైరీ ఫామ్ గడ్డి పెంచాలండి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే గడ్డి ఏమైనా ఎక్స్ట్రా వస్తే యూ కెన్ ఆల్వేస్ సెల్ ఇట్ అవుట్ సైడ్, రైట్? సో ఫస్ట్ యానిమల్స్కి గడ్డి ఉండాలి, గడ్డి పెంచాలి. దెన్ వెన్ యూ బ్రింగ్ ద యానిమల్స్ ఇన్ స్టేజెస్, రైట్? ఫస్ట్ వెళ్ళి ఒక 10 యానిమల్స్ తెచ్చుకుంటాం, తర్వాత ఒక 10 యానిమల్స్ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత, జస్ట్ సో దట్ ఇట్స్ టైర్డ్. మిల్క్ అంతా ఒకేసారి తగ్గిపోదు, మిల్క్ అంతా ఒకేసారి వచ్చేది. అండ్ షెడ్స్ మీద ఫస్ట్లో క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద తక్కువ అమౌంట్ ఫస్ట్ పెట్టమంటాను. వైల్ యూ ఫిగర్ అవుట్ ఈ ప్రాసెస్, ఈ వర్కింగ్ అంతా ఫిగర్ అవుట్ చేసినప్పుడు షెడ్స్ మీద సింపుల్గా షెడ్స్ వేసేసుకున్నా పర్వాలేదండి. ఫస్ట్ యానిమల్ డస్ నాట్ కేర్ హౌ గుడ్ యువర్ షెడ్ ఇస్, రైట్? యాజ్ లాంగ్ యాజ్ ఇట్ గెట్స్ ద షెల్టర్. స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. వైల్ యూ సీ సక్సెస్, వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కెన్ ఆల్సో బీ గ్రాడ్యువల్. సో మేమంటే 25 to 30 lakhs మనం స్టార్ట్ చేస్తే ఐ థింక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలి సార్? సో జనరల్గా మోస్ట్ ఫార్మర్స్ త్రూఅవుట్ ఇండియాలో 10 days ఇస్ ద పేమెంట్ సైకిల్ అండి. అసలు 10 daysకి సరిపడిన పేమెంట్ అన్ని దీంట్లోనే ఫిట్ చేసుకోవచ్చు అని అంటున్నాను. సో 30 lakhs లో వాళ్ళు రొటేట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎవ్రీ 10 daysకి కంపల్సరీ దే విల్ గెట్ పెయిడ్. 11th day బిల్లు పడుతుంది రైతు అకౌంట్లో. సో మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 liters ఆఫ్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, 200 rupees into 60 rupees a liter. సో 1200 per day into 30 is into 10 days is 12,000 rupees or so. So ఫీడ్ దానా కానీ ఇవి. సో లార్జ్ వర్కింగ్ క్యాపిటల్ అయితే ఉండకూడదని అనుకుంటున్నానండి అదే స్మాల్ స్కేల్ ఫార్మ్. టిపికలీ అదే 25 cows, 25 buffaloes ఈజ్ ద ఐడియల్ సైజ్ ఇనిషియలీ. తర్వాత యాజ్ యూ ఫిగర్ ఇట్ అవుట్ యూ కెన్ టేక్ ఇట్ టు స్లైట్లీ లార్జర్ సైజెస్ ఆల్సో అండి. బట్ బీయింగ్ హ్యాండ్స్ ఆన్, వర్కింగ్ వెరీ క్లోజ్లీ, లుకింగ్ అట్, మాత్రం మ్యాండేటరీ, అది మాత్రం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్.